అలాగే 19వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుక్కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొంటకు అతడు యెరూషలేముకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగెను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడినైన నేను కుంటివాడును గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదుమనని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేసెను. ఇక్కడ పిల్లరా, మెఫీబోషెతు దావీదు తన కుమారుడైన అబీషాలోము విషయంలో, ఆ రాజ్యం విషయంలో చాలా ఇబ్బందులు పడిపోయి యెరూషలేము విడిచి ఒలీవా కొండల పర్వతానికి, చెట్ల పర్వతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళి ఏడ్చుకుంటూ తన పనివారితోటి కెద్రోను వాగు దాటి ఆ ఒలీవా కొండలకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళి దావీదు చాలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అయితే అబ్షాలోము చనిపోయాడు. రాజు మరలా తిరిగి యెరూషలేముకి వస్తున్నాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు మెఫీబోషెతు గురించి అడిగాడు. షేబా అన్నాడు, అయ్యా మెఫీబోషెతు నీ మీద కుట్ర కలిగి ఉన్నాడు, భూములన్నీ తీసుకున్నాడు, మీ రాజ్యాన్ని లాక్కోవాలని చూస్తున్నాడని చెప్పి అబద్ధాలు చెప్తాడు షేబా. చెప్తే దావీదు నమ్ముతాడు. దావీదు రాజు వచ్చేదాకా మెఫీబోషెతు అంట కాళ్ళు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, బట్టలు ఉదుక్కోలేదు, ఆహారం తినలేదు. ఒక పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. మెఫీబోషెతు రాజుగారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. రాజు అంటున్నాడు, మెఫీబోషెతు నువ్వెందుకని నాతో రాలేదు అని అడుగుతున్నాడు. అయ్యా, నీ దాసుడిని నేను కుంటివాడిని, గాడిద గంతగట్టి ప్రయాణం చేయాలనుకునే తల్లికి నా పనివాడు మోసం చేశాడు, నేను రాలేకపోయాను. అందుకేనయ్యా నీ వెళ్ళిన కాడి నుంచి నా కాళ్ళు కడుక్కోలేదు, నేను క్షవరం చేయించుకోలేదు, ఇదిగో నా వస్త్రాలు ఉతుక్కోలేదు, నేను మీ రాక కోసం ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. అలాగైతే అప్పుడు మరి నీ షేబా నీ గురించి ఇలాగ చెప్పాడు అని అనగానే మెఫీబోషెతు అంటున్నాడు, షేబా నా విషయమై అబద్ధం చెప్పాడయ్యా. నేను భూములు నీవు నా ఎడల కృప చూపినప్పుడు కృపకు కృతజ్ఞుడై బ్రతుకుతాను తప్ప నేను ఎప్పుడు అలాగ చేయనని చెప్పి, చచ్చిన కుక్క లాంటి నన్ను ఇంతగా మీరు ప్రేమించి కృప చూపిస్తే మీకు నేను మోసం చేస్తానని చెప్పి దీనుడిగా మరలా దావీదురాజు కాళ్ళు సాగిలు పడుతూ నా మెఫీబోషెతు అడిగినప్పుడు దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు సరే షేబా చెప్పింది కరెక్ట్ కాకపోతే ఆ భూములు నీకు సగం షేబాకు సగం తీసుకొని నీవెప్పుడు మాత్రం రాజు బల్ల యొద్ద భోజనం చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు ఎలాంటి వాడంటే కృతజ్ఞత కలిగిన వాడు, కృతజ్ఞతా హృదయం కలిగిన వాడు. దావీదు రాజు కృప చూపితే మరలా రాజుకు వచ్చిన శ్రమ, హింస, వేదన ఏడ్చుకుంటూ ఎన్గేది పర్వతానికి, ఆ ఒలీవా చెట్ల పర్వతానికి దావీదు వెళ్తున్నప్పుడు మెఫీబోషెతు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న, ఆహారం తీసుకోలేదు, వస్త్రాలు ఉతుక్కోలేదు, తన కాళ్ళు కడుక్కోలేదు. దావీదు రాజు తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉన్నాడు. తనకు మేలు చేసినటువంటి దావీదు విషయమై కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉన్నాడు. మెఫీబోషెతు ఈ కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉన్నాడు కనుక షేబా ఎన్ని అబద్ధాలు చెప్పినా మరలా మెఫీబోషెతు చెప్పినప్పుడు దావీదు విన్నాడు. మెఫీబోషెతు జీవితంలో ఓ అర్హత లేకపోయినా, ఓ యోగ్యత లేకపోయినా దావీదు రాజు విషయంలో కృప పొందాడు. ఈ కృపకు కారణం ఎవరంటే తన తండ్రి అయిన యోనాతాను బట్టి దావీదు ద్వారాగా దయ పొంది మెఫీబోషెతు రాజంతపురంలో వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో, మన రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో, ఆయన అంతఃపురంలో మనం నిలిచినప్పుడు దీనులుగా తగ్గించుకొని సాగిలు పడుతూ కృతజ్ఞతా బుద్ధి కలిగి ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి మన తండ్రి హస్తం ఎప్పుడు సిద్ధంగానే ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో మేలు జరిగినప్పుడేమో సంతోషిస్తాం, బాధలు వచ్చినప్పుడేమో దుఃఖపడిపోతాం. అన్నీ బాగుంటే దేవుణ్ణి వెంబడిస్తాం. కొన్ని పరిస్థితులు ఏవైనా సరిగా లేవనుకో ప్రార్థనకు రాము, దేవునితో సహవాసం చేయము, దూరం అయిపోతాం.
కానీ మెఫీబోషెతు రాజును కనిపెట్టుకుని ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. రాజు వచ్చేదాకా, ఆ పరిస్థితులన్నీ మారిపోయేదాకా భోజనం చేయకుండా, వస్త్రాలు ఉతుక్కోకుండా, తన కాళ్ళు కడుక్కోకుండా ఎంతగానో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజు వచ్చి మరలా అంటున్నాడు, మెఫీబోషెతు, నువ్వు నా బల్ల యొద్ద సదాకాలం భోజనం చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. మనకు హక్కు ఇచ్చాడు ఆయన. అర్హత లేని మన జీవితాలకి తండ్రి, నాయనా, అబ్బా అని పిలవటానికి హక్కును, అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని, హక్కును దేనితో కాపాడుకోవాలంటే విధేయతతో కాపాడుకోవాలి, కృతజ్ఞతా బుద్ధితో కాపాడుకోవాలి. మన కఠినమైన పరిస్థితుల్లో ఆయన పాదాల మీద సాగిలు పడుతూ మనము మనకిచ్చిన అర్హతలు కాపాడుకున్నప్పుడు దేవుడు మన యోగ్యతలు చూడడం కానీ, మన విలువలు చూడడం కానీ ఆయన కృప ద్వారా హెచ్చించి, బలపరిచి, ఘనపరిచి ఆయన పిల్లలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెఫీబోషెతులో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనం కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో దావీదు రాజు యొక్క కృప పొందటానికి మెఫీబోషెతు మొట్టమొదటిగా సాగిలపడ్డాడు. రెండవదిగా విధేయత కలిగి ఉన్నాడు. మూడవదిగా కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉన్నాడు. అందుకే రాజంతఃపురంలో రాజకుమారుడిగా బ్రతికాడు. అంతకుముందు తన జీవితం లోదేబారులో ఉన్నాడు. లోదేబారు అనగా దరిద్రత, లేమి, కరువు, ఇబ్బందులు, ఎన్నో మానసిక ఒత్తిళ్ళు, ఇవన్నీ అనుభవిస్తూ నలిగిపోతున్న జీవితానికి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు రాజు యోనాతాను బట్టి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకోవటం వలన ఇప్పుడు రాజంతఃపురంలో రాజభోజనం చేస్తూ రాజకుమారుడిలాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా అర్హత లేని మన జీవితాలకి రాజుల రాజైన ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా రాజభోజనంతో మనల్ని తృప్తిపరుస్తూ ఈ భూమి మీద ఉన్న సకల జనుల కంటే హెచ్చైన వారిగా చేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.